గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అబ్బా అయ్యా నేను జగనన్న ఫ్యాను గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది ప్రత్యర్థుల గుండెల్లో తుఫాను ఆంధ్రప్రదేశ్లోని చేనేత కార్మికులకు ప్రభుత్వం అందించిన పథకాలు వీరి దరి చేరనీయకుండా ఆకలి బాధలతో అప్పులు చేసి అప్పులు తీర్చలేక ఎందుకు వీరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ప్రభుత్వానికి చేనేత కార్మికుల మధ్య చేరిన దళారులు ఏ విధంగా వందల కోట్లు సంపాదించుకుంటున్నారు అనే విషయాన్ని తమరికి తెలియజేయడానికే ఓ దళారి చరిత్ర. కడప జిల్లా కాజీపేట మండలానికి చెందిన గుజ్జల శ్రీను గారిది 10 సంవత్సరాల క్రితం ఒక సాధారణ కుటుంబం. తండ్రి పేరు గుజ్జల రామకృష్ణ. గుజ్జల రామకృష్ణ గారు చెన్నూరు షుగర్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. షుగర్ ఫ్యాక్టరీ మూతపడడం వలన కాజీపేటలోని డంకానుపల్లె నివాసి అయిన సిరివెల్ల సుబ్బయ్య అనే వ్యక్తికి సంబంధించిన డంకానుపల్లె చేనేత సొసైటీని గుజ్జల రామకృష్ణ గారు తీసుకుని ప్రారంభించారు. అయితే డంకానుపల్లెలో ఎటువంటి మగ్గం వేసే చేనేత కార్మికులు లేరు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు వీరి హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చేనేత కార్మికులపైన ఎనలేని ప్రేమ ఉండేది. పేదలు, ఆదివాసీల కోసం ఉచితంగా దోమతెరలు తయారు చేయమని ఆప్కో చేనేత రంగానికి ఆర్డర్ ఇచ్చారు. అప్పుడే డంకానుపల్లె చేనేత సొసైటీ మరియు మరికొన్ని చేనేత సొసైటీలు చెందిన చేనేత కార్మికులకు పని కల్పించారు. కొద్ది నెలల తర్వాత డంకానుపల్లె సొసైటీ మరియు మరికొన్ని సొసైటీలు ముంబై, తమిళనాడులోని ఒక ప్రైవేట్ పవర్లూమ్ వారితో ఒప్పందం కుదుర్చుకొని అతి తక్కువ ధరలకే దోమతెరలు తయారు చేసే విధంగా మాట్లాడుకున్నారు. చేనేత కార్మికులకు పని కల్పించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి చేనేత కార్మికులు తయారు చేసిన దోమతెరలు అని చెప్పి పవర్లూమ్ ద్వారా దోమతెరలు నేయించి చేనేత కార్మికులకు పని కల్పించకుండా ప్రభుత్వాన్ని మోసం చేసి కోట్లాది రూపాయల ప్రభుత్వ ధనాన్ని వెనకవేసుకుని 2 సార్లు గుజ్జల శ్రీను గారు ఆప్కో చేనేత రంగానికి డైరెక్టర్ అయ్యారు. ఇంకా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల పిల్లలకు స్కూల్ డ్రెస్సుల పంపిణీ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. స్కూల్ పిల్లల డ్రెస్సులు కూడా చేనేత కార్మికులతో నేయించి స్కూల్ పిల్లలకు అందజేయాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీను గారు స్కూల్ పిల్లల డ్రెస్సులను చేనేత కార్మికులతో నేయించకుండా పవర్లూమ్ ద్వారా స్కూల్ డ్రెస్సులను తయారు చేయించి గుజ్జల శ్రీను గారే కాజీపేటలోని తమ ఫ్యాక్టరీలో పెట్టి టైలరింగ్ మిషన్లు ఏర్పాటు చేసి టైలర్లకు పని కల్పించి చిన్న పిల్లల స్కూల్ డ్రెస్సులు ఒక జత కుట్టడానికి 16 రూపాయలు, పెద్ద పిల్లల స్కూల్ డ్రెస్, ప్యాంట్, షర్ట్ స్టిచ్చింగ్ చేయడానికి 40 రూపాయలు ఇస్తున్నారు. అయితే ప్రభుత్వం నుండి ఒక జత స్కూల్ పిల్లల డ్రెస్సులు కుట్టడానికి 160 రూపాయల ప్రకారం తీసుకుంటున్నారు. పైనుండి క్రింద స్థాయి వరకు అధికారులకు లంచాలు ఇస్తూ లక్షల కొలది పిల్లల డ్రెస్సులను కుట్టించి ఆంధ్రప్రదేశ్ మొత్తం పంపిణీ చేయిస్తున్నారు. చేనేత కార్మికులకు పని కల్పించకుండా ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీను గారు మాత్రం వందల కోట్లు సంపాదించుకుంటున్నారు. తమ తండ్రి గారైన గుజ్జల రామకృష్ణ గారి అరాచకాలు నేను డివిడిలో పొందుపరిచాను. కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కేసులు మాఫీ చేయిస్తున్నారు. ఆప్కో చైర్మన్ గుజ్జల శ్రీను గారు ప్రభుత్వ సొమ్మును దోచుకొని చేనేత కార్మికుల పొట్టకొట్టి వెనక వేసుకున్న 8/3/2018 ఈనాడు దినపత్రికలో చేనేత కార్మికులకు నూలు రాయితీ క్రింద 42 కోట్లు మంజూరు అయినట్లు, జనతా వస్త్రాలకు 200 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసినట్లు ప్రకటించింది. కానీ జనతా వస్త్రాలలోనూ మోసం జరగనున్నది. పవర్లూమ్ వేసిన చేనేత కార్మికులు నేసినట్లు ప్రణాళిక సిద్ధం కానున్నది. అలా జరగకుండా ఉండాలంటే ప్రతి వస్త్రం మీద చేనేత కార్మికుని పేరు, తేదీ ఖచ్చితంగా వేస్తే ఆ మోసాన్ని అరికట్టవచ్చు. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుండి స్పెషల్ టీఏ అధికారులు వస్తూ ఉంటే మోసాలు జరగకుండా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికులకు కడుపు నిండా అన్నం పెట్టిన వారవుతారు. లేదంటే వందల కోట్ల హార్మ్ఫర్ట్ అవుతుంది. 31/7/2018 TV9 ఛానల్లో చేనేతలకు రుణమాఫీ చేశారని చెప్పారు. ఎవరికి ఇచ్చారు, ఎవరికి ఎంత రుణమాఫీ చేశారు అంతా చేనేత కార్మికుల వద్దకు వెళ్తే తెలుస్తుంది. కుంభకోణంలో జరిగిన వివరాలు మీ ముందుకు. హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ఫోటో, ఐడి కార్డులు ఏమైనట్లు 2012-13 సంవత్సరానికి వీవర్స్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ కింద విడుదలైన 32.19 కోట్ల రూపాయలు కడప జిల్లాలో వాటా ఎవరి జోబిలోనికి ఎంత వెళ్లాయి? హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ కు విడుదలైన 170.40 కోట్ల రూపాయలలో కడప జిల్లా వాటా
ఎవరికి ఎంత ఇచ్చారు, ఎవరి జోబులలోనికి ఎంత వెళ్ళింది? కంప్రెసివ్ హ్యాండ్లూమ్స్ దస్తర్ డెవలప్మెంట్ స్కీమ్ కింద 2112 మంది చేనేత కార్మికులు గల మాధవరం మరియు మరికొన్ని సొసైటీలకు విడుదలైన కోట్లాది రూపాయలు ఏమైనట్లు? ఆర్ఆర్ఆర్ ప్యాకేజీ క్రింద 2010-15 సంవత్సరాల మధ్య విడుదలైన నిధులన్నీ ఎక్కడికి వెళ్లాయి? మిల్ గేట్ పథకం ద్వారా నూలు రాయితీ 428 కోట్లు. దీనిలో కడప జిల్లా వాటా ఎంత? అది ఎక్కడికి వెళ్ళింది? 7/8/2018 తేదీ చీరాలలో చేనేత కార్మికుల దినోత్సవం రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేనేత కార్మికుల కోసం 150 కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్సిడిసి లోన్ ప్రకటించారు. ఇది కూడా ఖచ్చితంగా హార్మ్ఫుల్ అవుతుందని ప్రతి చేనేత కార్మికునికి తెలుసు. లెక్కించే నాయకుడిప్పుడు ఒకడే ఒకడే ఒక లెక్కించే నాయకుడిప్పుడు ఒకడే లెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు. గవర్నమెంట్ పథకాలన్నీ చేనేత కార్మికులకు అందకుండా అన్ని వారే కాజేసి గవర్నమెంట్ కే టాక్సులు కడుతున్న మహాగణుడు గుజ్జల శ్రీను గారు. ఇదంతా తెలుగుదేశం నాయకుల కనుసైగల్లో జరగడం లేదా? ఇదంతా చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. తెలియకపోతే మేము చాలా సార్లు ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోనికి తీసుకువెళ్లాము. అవి ఆధారాలు కూడా ఉన్నవి. అవినీతిలో కూరుకుపోయిన తెలుగుదేశం పార్టీని కూకటి వేర్ల నుండి తీసి పారవేద్దాం. రాజన్న పాలనను మళ్లీ తీసుకువద్దాం. జగనన్నను సీఎం చేద్దాం. అప్పుడు చేనేత కార్మికులందరూ కడుపు నిండా అన్నం తింటారు. కనుక వైఎస్ఆర్సీపీ ప్రతి నియోజకవర్గపు ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులను వైఎస్ఆర్సీపీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించి రాజన్న పాలనను మళ్లీ తీసుకువద్దాం. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ. రావాలి జగన్, కావాలి జగన్. ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే మరియు ఎంపీ అభ్యర్థులను గెలిపిద్దాం. చేనేత కార్మికులందరం కలిసి కడుపు నిండా భోంచేద్దాం.